చూడండి నెక్స్ట్ చూడండి గ్రావిటేషన్. చూడండి గ్రావిటేషన్ ఇంపార్టెంట్, ఆబ్జెక్టివ్లో ఇంపార్టెంట్ అంటే దీని మీద బిట్స్ ఈజీగా ఉంటాయి. ప్లస్ మీకు ఐపీఎల్లో వచ్చేసరికి అంతా 4 మార్క్స్ వెయిటేజ్ 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. చూడండి గ్రావిటేషన్ అంటే ఆల్రెడీ మీరు స్కూల్ లెవెల్లో చదువుకుని ఉంటారు. స్కూల్ లెవెల్లో వస్తుంది, 9th వస్తుంది. ఏమైనా వస్తుందంటే అక్కడ గ్రావిటేషన్ అంటే ఎవరు ఫైండ్ అవుట్ చేసింది అంటే ఎవరు ఫోర్స్ని, గ్రావిటేషనల్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేసింది ఎవరు, సైంటిస్ట్ పేరేంటి, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటాం. అంతేనా. ఒక యాపిల్ చెట్టు కింద ఉన్నప్పుడు యాపిల్ కింద పడుతుంది, దానికి రీజన్ ఏంటంటే డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. సో గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటంటే అట్రాక్షన్ ఫోర్స్. సో ఇదేం చేస్తుందంటే రెండు ఫోర్సెస్కి రెండు యూనివర్స్లో ఏ రెండు బాడీస్ తీసుకున్నా కూడా ఆ రెండింటి మధ్యలో గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది అని చెప్పి ప్రూవ్ చేసి దానికి ఒక ఫార్ములా ఇస్తాడు. చూడండి ఈ గ్రావిటేషనల్ ఫోర్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్ని ప్రాపర్టీస్ చూడండి. సో ఇదేంటంటే ఎప్పుడు అట్రాక్టివ్ ఫోర్స్, ఇది ఆల్వేస్ అట్రాక్టివ్ ఫోర్స్ అంటాం. అంటే రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో ఎప్పుడు ఏ ఫోర్స్ ఉంటుంది అంటే అట్రాక్టివ్ ఫోర్స్. ప్లస్ ఉన్నటువంటి నీకు బేసిక్ ఫోర్సెస్ ఉంటాయి చూడండి, ఫండమెంటల్ ఫోర్సెస్ 4 ఉంటాయి. ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఉన్నటువంటి ఫండమెంటల్ ఫోర్సెస్లో అన్నిటికన్నా వీకెస్ట్ ఫోర్స్ ఇది, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్స్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ అని ఎందుకంటాం అంటే సోలార్ సిస్టంలో ఉన్నటువంటి వాటికి ఆ ప్లానెట్స్ యొక్క మోషన్ కానీ లేదా ఈ శాటిలైట్స్ యొక్క మోషన్ కానీ ఈ స్టడీ చేయడం అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల పాసిబుల్ అవుతుంది. వీకెస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్స్ ఇన్ ద యూనివర్స్ అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇదేమో యాక్షన్ రియాక్షన్ పెయిర్ని ఫామ్ చేస్తుంది. ఈ ఫోర్స్ కూడా అన్ని ఫోర్సెస్ లాగే యాక్షన్ రియాక్షన్ ఫోర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకో, ఎర్త్ అనే ప్లానెట్ తీసుకుంటే ఒక ఆబ్జెక్ట్ని డ్రాప్ చేస్తే అదే ఏమవుతుంది, ఎర్త్ వైపు మూవ్ అవుతుంది. అంటే ఏం చెప్తాం, దీనికి ఎర్త్ అనేది ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తుంది అంటాం. కొంత ఫోర్స్తో దీన్ని అట్రాక్ట్ చేస్తుంది అంటాం. ఎర్త్ అనేది కొంత ఫోర్స్తో దీన్ని అట్రాక్ట్ చేస్తుంది, తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ ఫోర్స్ ఎంతైతే ఉంటుందో రియాక్షన్ ఫోర్స్ కూడా అంతే ఉంటుంది. రియాక్షన్ ఫోర్స్ అంటే ఇదే ఆబ్జెక్ట్ ఎర్త్ని కూడా అంతే ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ ఫోర్స్ అనేది చాలా నెగ్లిజిబుల్ అనమాట ఉంటుంది. ఫోర్స్ అయితే ఉంటుంది. ఎర్త్ ఆబ్జెక్ట్ని ఎంతైతే ఫోర్స్ అట్రాక్ట్ చేస్తుందో ఆబ్జెక్ట్ కూడా ఎర్త్ని అంతే ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి యాక్షన్ రియాక్షన్ పెయిర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కన్జర్వేటివ్ ఫోర్స్, ఇది కన్జర్వేటివ్ ఇన్ నేచర్. కన్జర్వేటివ్ అంటే మీకు వర్క్ పవర్ ఎనర్జీలో వచ్చింది. ఏం గుర్తుండాలి కన్జర్వేటివ్ అంటే, ఇండిపెండెంట్ ఆఫ్ పాత్, వర్క్ డన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ అండ్ వర్క్ డన్ అలాంగ్ ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫార్ములాస్ వస్తాయి. F =-ΔU/Δx లేదా వర్క్ డన్ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. కన్జర్వేటివ్ అనగానే రెండు ఫార్ములాస్ గుర్తున్నాం, వర్క్ డన్కి ఫోర్స్కి. వర్క్ డన్ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. నెక్స్ట్ F =-ΔU/Δx లేదా du/dx. నెక్స్ట్ ఈ కొన్ని ప్రాపర్టీస్ యాక్షన్ రియాక్షన్ పెయిర్ ఫామ్ చేస్తుంది, వీకెస్ట్ ఫోర్స్. నెక్స్ట్ కన్జర్వేటివ్ ఫోర్స్. ప్లస్ ఇది ఎటువంటి బాడీలో ఎటువంటి యాక్సల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే రేడియల్ యాక్సలరేషన్ అంటాం. మీకు రెండు యాక్సలరేషన్స్ ఉంటాయి. బాడీ సర్క్యులర్ మోషన్లో ఉంటే రేడియల్ యాక్సలరేషన్, టాంజెన్షియల్ యాక్సలరేషన్ రెండు ఉంటాయి. వర్టికల్ సర్క్యులర్ మోషన్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏముంటుందంటే ఓన్లీ రేడియల్ యాక్సలరేషన్ని మాత్రమే ప్రొడ్యూస్ చేయగలదు. దాని ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ అట్రాక్షన్ అనేది రేడియల్ యాక్సలరేషన్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలదు. ఈ టాంజెన్షియల్ యాక్సలరేషన్ అనేది పాసిబుల్ కాదు. ఈ గ్రావిటేషన్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనమాట. గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ చూడండి. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి పైన ఉన్నటువంటి శాటిలైట్స్, ప్లానెట్స్ వీటి యొక్క మోషన్ని అబ్జర్వ్ చేసి అవి ఎందుకు రొటేట్ అవుతూ ఉంటాయంటే డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అన్నాడు. సో దాని నుంచి కెప్లర్స్ లాస్ అన్నది, కెప్లర్ అనే సైంటిస్ట్ వాటి యొక్క పాత్ని మోషన్ని అబ్జర్వ్ చేసి కొన్ని లాస్ ఇస్తాడు. దాని కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్ అంటాం. చూడండి ఇక్కడ ప్లానెట్ అంటే శాటిలైట్ అంటే, ఇక్కడ ప్లానెట్ అంటే శాటిలైట్ అంటే ఏంటో చూడండి. శాటిలైట్ అంటే రివాల్వ్ అవుతూ ఉండేదాన్ని శాటిలైట్ అంటాం. అది దేని చుట్టూ రివాల్వ్ అవుతుందో దాన్ని ప్లానెట్ అంటాం.
ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఎర్త్ తీసుకున్నాం అనుకో, ఎర్త్ చుట్టూ ఏం తిరుగుతూ ఉంటుంది, మూన్ కదా. కానీ ఎర్త్ చుట్టూ మూన్ రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఎర్త్ చుట్టూ మూన్ రివాల్వ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎర్త్ని ఎట్లా తీసుకోవాలి నువ్వు, ప్లానెట్ అని తీసుకోవాలి, మూన్ని శాటిలైట్ అని తీసుకుంటావు, న్యాచురల్ శాటిలైట్. అదే సన్ సిస్టమ్, సోలార్ సిస్టమ్ తీసుకుంటే సన్ చుట్టూ ఆ ఎర్త్ మూన్ సిస్టమ్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఆ కేసులో సన్ ఏమవుతుంది, ప్లానెట్ అవుతుంది, ఎర్త్ అనేది శాటిలైట్ అవుతుంది. సో ఇది ప్లానెట్కి శాటిలైట్కి డెఫినేషన్. చూడండి ఫస్ట్లో వస్తారు కెప్లర్స్ ఫస్ట్లో. నేను ఫస్ట్లో ఏంటిది ఆల్రెడీ ఐపీలో చదువుకున్నాను. ఏంటి అన్నీ ఏ ప్లానెట్ తీసుకున్నా, ఏ శాటిలైట్ తీసుకున్నా ఏ పాత్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది, ఏ పాత్ రివాల్వ్ అవుతుంది, ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఎలిప్టికల్ ఆర్బిట్లో ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా సోలార్ సిస్టంలో ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది అంటాడు. ఎవ్రీ ఆబ్జెక్ట్ రివాల్వ్స్ రౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ సన్ ఎట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫోసై ఆఫ్ ది ఎలిప్స్. ఫోసై అంటే నీకు ఫోకైలు ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి కదా ఫోకస్లో. చూడండి ఎలిప్స్లో కొన్ని ప్రాపర్టీస్, ఎలిప్స్లో 2 ఫోకస్లు ఉంటాయి. ఇప్పుడు సన్ యొక్క పొజిషన్ అనేది నీకు ఇక్కడన్నా ఉండొచ్చు లేదా ఇక్కడన్నా ఉండొచ్చు. ఈ శాటిలైట్ ఉంచుండి, ఆ శాటిలైట్ వచ్చేసరికి నీకు ఈ పాత్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది, ఈ ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది. అది ఫస్ట్ లా కింద చెప్పుకున్నాం. ఎవ్రీ ఆబ్జెక్ట్ లేదా ఎవ్రీ ఆబ్జెక్ట్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. సపోజ్ నువ్వు సన్ ఇక్కడ ఉందని తీసుకుంటే శాటిలైట్ ఇట్లా రివాల్వ్ అవుతూ ఉంటుంది, అది ఫస్ట్ లా. తర్వాత నెక్స్ట్ సెకండ్ లాలో వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ కొన్ని ఆర్బిట్స్ వచ్చేసరికి నీకు సర్క్యులర్ ఆర్బిట్స్ ఉంటాయి. ఆ సర్క్యులర్ ఆర్బిట్స్ అంటే అదో స్పెషల్ కేస్ ఇన్ ఎలిప్స్ అంటాం. అదో స్పెషల్ కేస్ ఇన్ ఎలిప్స్. ఆ స్పెషల్ కేస్ ఏంటంటే F1 F2లు మెర్జ్ అయ్యి సెంటర్లో వస్తాయి. ఇది సర్క్యులర్ ఆర్బిట్ కనుక తీసుకుంటే F1 నుండి F2 ఆర్ మెర్జ్ ఎట్ ఏ పాయింట్ అంటాడు. ఆ పాయింటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. అదే నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఏంటి, ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ ప్లానెట్ టు ద సన్. లైన్ జాయినింగ్ ఫ్రమ్ ప్లానెట్ టు ద సన్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, లేదా ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అంటాం. ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ లేదా లైన్ జాయినింగ్ ఫ్రమ్ ప్లానెట్ టు ద సన్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. చూడండి సన్ యొక్క పొజిషన్ ఇక్కడ ఉంది. సో శాటిలైట్ అనేది ఇట్లా రివాల్వ్ అవుతుంది అనుకో. సో దీని నుంచి ఒక లైన్ డ్రా చేస్తాం. సపోజ్ ఇనీషియల్ ఇట్లా రివాల్వ్ అవుతుందని తీసుకోండి. సపోజ్ ఇది ఈ షేప్లో రివాల్వ్ అవుతుంది. శాటిలైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి టీ టైంలో. ఇనీషియల్గా ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేస్తావు. టీ టైం తర్వాత శాటిలైట్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేస్తావు సన్కి. ఇది ఎంత ఏరియా కవర్ చేసిందంటే ఇదంతా కవర్ చేసినటువంటి ఏరియా అవుతుంది. ఇదంతా కవర్ చేసినటువంటి ఏరియా అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ శాటిలైట్ రివాల్వ్ అవుతే ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఉన్నప్పుడు కన్సిడర్ చేసుకో. ఇక్కడ ఉన్నప్పుడు కన్సిడర్ చేసుకున్న ఒక లైన్ డ్రా చేస్తావు. మళ్ళీ టీ టైంలో చూస్తావు. ఆ టీ టైంలో శాటిలైట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది అనుకో. సపోజ్ అదే టీ టైంలో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ డ్రా చేస్తాం. ఈ ఏరియా A1 అనుకుంటే, ఏరియా A2 అనుకుంటే, ఏరియల్ వెలాసిటీ ఈ 2 ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి అంటాడు. then లైన్ జాయినింగ్ ఫ్రమ్ ప్లానెట్ టు ద సన్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అంటాడు. ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, సేమ్ టైంలో సేమ్ ఏరియాని కవర్ చేస్తాయి. లేదా దీన్ని ఎట్లా చదవచ్చు అంటే ఇదే సెకండ్ డెఫినేషన్, ఏరియల్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్ అంటాం. ఏరియల్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. చూడండి దీనికి డెరివేషన్ ఏంటంటే ఒకసారి చూడండి, ఒకసారి డెరివేషన్ చూడండి. సపోజ్ నువ్వు కన్సిడర్ చేసుకున్నటువంటి ఏరియా ఇట్లా ఉందనుకో, అప్పుడే కదా ఐ షేప్లో కదా ఉంది. ఈ యాంగిల్ సపోజ్ డీటీటా అనుకోండి, రేడియస్ వచ్చేసరికి దీనిదే R అనుకో, రేడియస్ R. సో ఇది దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే ఒక చిన్న ట్రయాంగిల్ అని ఎస్యూమ్ చేసుకుంటే, ట్రయాంగిల్ షేప్లో ఉందని తీసుకుంటే, ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా DA ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ అంటే స్మాల్ r, హైట్ అంటే ఇది హైట్ అవుతుంది. చూడండి ఇది నీకు యాంగిల్ డీటీటా ఈక్వల్ టు ఏం రాయొచ్చు, యాంగిల్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్ కదా. ఇదేనా ఇది ఆర్క్ బై రేడియస్ అంటే స్మాల్ r రై. నీకు కావాల్సింది ఆర్క్ వాల్యూ కావాలి. ఆర్క్ ఎంత అవుతుంది, ఆర్క్ ఈక్వల్ టు R ఇంటూ dθ. సో అదే కదా హైట్ అని తీసుకోవచ్చు కదా. అంటే ఇది ఎంత అవుతుంది, R ఇంటూ dθ అవుతుంది.
సో 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఆర్ ఇంటూ డి టీటా. సో 1/2 ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ డి టీటా ది ఏరియా. సో దీన్ని డిఏ బై డిటీ విత్ రెస్పెక్ట్ టు టైంతో తీసుకున్నాం అనుకో, టైంతో డివైడ్ చేస్తే ఆర్ స్క్వేర్ ఇంటూ డి టీటా బై డిటీ. 1/2 ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ డి టీటా బై డిటీ. డి టీటా బై డిటీ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ని దేంతో ఏమంటాం? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ని యాంగులర్ వెలాసిటీ అంటాం. యాంగులర్ వెలాసిటీకి దేంతో డినోట్ చేస్తాం? ఒమేగాతో డినోట్ చేస్తాం. 1/2 ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ ఒమేగా. చూడండి 1/2 ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ వీకిను ఆర్కి రిలేషను. వీ ఈక్వల్ టు ఆర్ ఒమేగా కదా, అంటే ఒమేగా ఈక్వల్ టు ఎన్ రాయొచ్చు, వి బై ఆర్ అని రాయొచ్చు, అంటే ఆర్ ఇంటూ వి బై 2. మీకు యాంగులర్ మొమెంటంకి ఫార్ములా ఉందమ్మా. ఏంటి ఫార్ములా అంటే? యాంగులర్ మొమెంటంకి ఇందులో వస్తుంది, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో చదివారు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం దగ్గర చదువుకున్నారు. ఎల్ ఈక్వల్ టు ఎంవిఆర్, ఎల్ ఈక్వల్ టు ఎంవిఆర్. దీని నుంచి విఆర్ అంటే ఎంత రాయొచ్చు? విఆర్ ఈక్వల్ టు ఎల్ బై ఎం అని రాయొచ్చు కదా. సో ఆ విఆర్ని ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకో, డిఏ బై డిటీ ఈక్వల్ టు ఎల్ బై 2m. కానీ ఇక్కడ యాంగులర్ కొంత యాంగిల్ చేస్తుంది కాబట్టి యాంగులర్ మొమెంటం అనేది ఉంటుంది. యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్గా. ఎందుకు కాన్స్టెంట్? ఏ ఫోర్స్ నెట్ టార్క్ ఏం యాక్ట్ అవ్వట్లేదు కదా దీని మీద. ఈ ప్లానెట్ మూవ్ చేయడం కోసం మనం ఎక్స్టర్నల్గా టార్క్ ఏం అప్లై చేయట్లా. సో ఎక్స్టర్నల్ టార్క్ ఏమీ లేదు కాబట్టి యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్గా ఉంటుంది. సో అంటే నీకు వచ్చినటువంటి ఫార్ములాలో యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్. ఎం అంటే మాస్ ఆఫ్ ది ఈ శాటిలైట్ యొక్క మాస్, రివాల్వ్ అయ్యేటటువంటి శాటిలైట్ యొక్క మాస్, అది కాన్స్టెంట్గానే ఉంటుంది కదా రివాల్వ్ అయ్యేటప్పుడు. కాబట్టి ఇది కాన్స్టెంట్. కాబట్టి ఈ ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అని చెప్పొచ్చు కదా. ఏరియల్ వెలాసిటీ ఈక్వల్ టు కాన్స్టెంట్, అది సెకండ్ డెఫినేషన్ కింద రాసుకుంటాం. డిఏ బై డిటీ ఈక్వల్ టు ఎల్ బై 2m. ఈ బిట్ ఒకసారి అడిగేయడం. దాని ఆప్షన్స్లో ఈ ఆన్సర్ వచ్చేటట్టు ఆ క్వశ్చన్ ఒకటి అడుగున్నాడు యాంగులర్ వెలాసిటీకి ఫార్ములా కింద. ఇంపార్టెంట్ రాసుకోండి. ఫస్ట్ డెఫినేషన్ ఏంటి? ముందు గ్రావిటేషన్ అని చెప్పి వారు చెప్పిన 4 ప్రాపర్టీస్ రాయండి. నోట్స్ ఒకటి మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. నోట్స్ ఉండాలి, కంపల్సరీ నోట్స్ ఉండాలి. సో గ్రావిటేషన్ అని పెట్టుకుని కొన్ని ప్రాపర్టీస్ రాయండి. ఇందా నేను చెప్పిన ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకుని రాయండి, కొన్ని గుర్తున్నాయి. అది రాసిన తర్వాత కెప్లర్స్ లాస్ అని పెట్టి ఆ ఫస్ట్ లాని మీరు ఐపీలో చదువుకున్నది అది రాయండి. ఆ సెకండ్ లాలో ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ లేదా ఇంకో డెఫినేషన్ ఉంటుంది, ఆ డెఫినేషన్ రాసుకుని డెరివేషన్ రాయండి. నెక్స్ట్ నోట్ అని పెట్టండి. నోట్ అని పెట్టి ఎలిప్స్ చూడండి. ఎలిప్స్లో మీకు కొన్ని గుర్తుండాలి, కొన్ని ప్రాపర్టీస్ చూడండి. దీని ఏమంటాం? సెమీ మేజర్ యాక్సిస్ అంటాం, దీన్ని వచ్చేసరికి సెమీ మైనర్ యాక్సిస్ అంటాం. సపోజ్ అన్ని ఇక్కడ ఈ పొజిషన్లో ఉందనుకో, ఈ పొజిషన్ బీకి ఏకి మధ్యలో రిలేషన్ ఉంటుంది. ఏంటిది? బీకి ఏకి మధ్యలో మీకు ఎలిప్స్లో రిలేషన్ ఉంటుంది. బీ ఈక్వల్ టు ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఈ స్క్వేర్ అంటాం, వేర్ ఈ అంటే ఎసెంట్రిసిటీ అంటాం. ఇవన్నీ మీ మ్యాథమెటిక్స్లో వస్తాయి. బీ ఈక్వల్ టు ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఈ స్క్వేర్, వేర్ ఈ అంటే ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ ఈ ఈక్వల్ టు సి బై ఏ ఫార్ములా, ఎసెంట్రిసిటీ ఫార్ములా. చూడండి ఇక్కడ సి అంటే ఈ డిస్టెన్స్ని సి అంటాం. సపోజ్ సన్ ఇట్లా ఉంది, ప్లానెట్ ఇట్లా రివాల్వ్ అవుతుంది అనుకో, ఇది సన్ యొక్క పొజిషన్, ప్లానెట్ ఇట్లా రివాల్వ్ అవుతుంది, శాటిలైట్ ఇట్లా రివాల్వ్ అవుతుంది. సో అయినప్పుడు ఈ డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి ఈ డిస్టెన్స్ సి అవుతుంది. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ని ఏమంటామంటే ఈ పాయింట్ని, ఈ డిస్టెన్స్ని ఆర్పి అను, ఆర్పి. దీని ఏమంటాం అంటే పెరిజీ అంటాం. ఈ డిస్టెన్స్ ఆర్పీని పెరిజీ అంటాం. ఈ డిస్టెన్స్ ఉంచండి, ఈ టోటల్ డిస్టెన్స్, దీని వచ్చేసరికి ఎపోజీ అంటాం. పెరిజీ ఎపోజీ. ఈ డిస్టెన్స్ని ఏమో ఆర్ఏ తోటి నోట్ చేస్తాం. సన్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఏ అనే పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ ఎపోజీ అంటాం. ఈ పాయింట్ని ఏమో పెరిహీలియన్ అంటాం, దాన్ని ఏమో అప్హీలియన్ అంటాం. మీకు ఇందులో వస్తాయి, ఎలిప్స్లో ఉండాలి, మీకు ఇవన్నీ ఎలిప్స్లో వస్తాయి. ఆ తర్వాత చూడండి నెక్స్ట్
ఏరియా ఆఫ్ ది ఎలిప్స్కి ఫార్ములా ఒకటి ఉంటుంది అంటే ఏరియా ఆఫ్ ది ఎలిప్స్కి ఫార్ములా పై ఏబి. నెక్స్ట్ ఈ ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ ఒకటి ఉంటుంది. ఈక్వేషన్ x² + a² + y² / b² = 1. ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ ఇది. కింద ఎలిప్స్లో ఇవన్నీ మీకు గుర్తుండాలి. ఇవన్నీ మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఈ వాల్యూస్ అన్నీ గుర్తుండాలి. ఏరియా పై ఏబి, ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ ఇది. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ బీకిను ఏకి మధ్యలో రిలేషన్ b = a × √1 - c². ఈ అంటే ఎసెంట్రిసిటీ అంట, వేర్ ఎసెంట్రిసిటీ = c/a. సో దాని నుంచి c = n రాయొచ్చు, c = a × a రాయొచ్చు, c = e × a అయినా c = a రాస్తాం. చూడండి ఇప్పుడు సపోజ్ ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది మీకు, ఈ డిస్టెన్స్ కావాలి, ఆర్పి వాల్యూ కావాలి. ఆర్పి = n రాయొచ్చు. ఇక్కడ నుంచి ఇదంతా ఏనేగా, సో ఈ వాల్యూ కావాలి. ఎంత అవుతుంది, a - c అవుతుంది. సి అంటే ఏంటి, ఏ కామన్ తీస్తే ఆర్పి = a × 1 - c. ఆ తర్వాత నెక్స్ట్ ఈ డిస్టెన్స్ ఆర్ఏని ఏమని రాసుకోవచ్చు, a + c అని రాయొచ్చు, లేదా a + c అంటే a × 1 + c అని రాసుకోవచ్చు. ఆర్ఏ అంటే ఈ డిస్టెన్స్ ఆర్ఏకి ఆర్పికి ఫార్ములాస్. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ అన్నాం కదా, శాటిలైట్ మూవ్ అవుతూ ఉంటుంది, దాని యొక్క యాంగులర్ మొమెంటం అనేది కాన్స్టెంట్. సో యాంగులర్ మొమెంటం ఫార్ములా ఏంటి, L = mvr. సో యాంగులర్ మొమెంటం ఎట్ a = యాంగులర్ మొమెంటం ఎట్ ఆ పాయింట్ని p అనుకోండి, ఈ పాయింట్ p. యాంగులర్ మొమెంటం ఎట్ a = యాంగులర్ మొమెంటం ఎట్ p. సో యాంగులర్ మొమెంటం ఎట్ a అంటే మాస్ ఆఫ్ ది శాటిలైట్ ఇంటూ వెలాసిటీ ఎంత, ఏ దగ్గర వెలాసిటీ ఎంత, va అను. డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ra. ఇక్కడ ఎల్పి అంటే మాస్ ఆఫ్ ది శాటిలైట్ సేమ్ అంతే ఉంటుంది, వెలాసిటీ ఎంత ఉంటుంది ఇక్కడ p, rp. సో ఏమేమి క్యాన్సిల్ అయితే va/bp = ఎంత రాయొచ్చు, rp/ra. rp అంటే a × 1 - c-నేగా, అంతేనా. సో va/bp = 1 - c/1 + c. ఇంతవరకు రాయండి, ఇంకా ఉంది డెరివేషన్, ఇంతవరకు నోట్ చేసుకోండి, డెరివేషన్ ఇంకా ఉంది. చూడండి ఈ ఫార్ములా గుర్తుండుకోండి, va/bp = 1 - c/1 + c. అక్కడ నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అప్లై చేసామనుకో, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్ కదా, టోటల్ ఎనర్జీ ఎట్ పీ, ఏ = టోటల్ ఎనర్జీ ఎట్ పీ. సో ఏ ఎనర్జీస్ ఉంటాయి, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా గుర్తుందా గ్రావిటేషన్లో, -gmm/r. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా -gmm/r. సో ఆ పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటే టోటల్ ఎనర్జీ ఎట్ ఏ = టోటల్ ఎనర్జీ ఎట్ పీకి ఈక్వల్ అవ్వాలి. సో టోటల్ ఎనర్జీ ఎట్ ఏ అంటే కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది, 12m × వెలాసిటీ va² ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే -gm. క్యాపిటల్ M అంటే మాస్ ఆఫ్ ది సన్, స్మాల్ m అంటే శాటిలైట్ యొక్క మాస్, డివైడెడ్ బై డిస్టెన్స్ అంతా, ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంత అన్నా ఆర్ఏనేగా, RA that equal to total energy at P అంటే 12m into Vp square minus GMM by RP. MM క్యాన్సిల్ అవుతుంది కదా, MM క్యాన్సిల్ అవుతుంది. సో GM by చూడండి ఇక్కడ GM by RA అంటే ఏం రాయొచ్చు, దాన్ని ఇటు తీసుకొచ్చాం ఇంకా GM by RP minus GM by RA is equal to 1/2 into Vp square minus VA square అంతేగా వచ్చేది, 1/2 into Vp square minus VA square. చూడండి GM by RP అంటే ఎంత, A into 1 minus C అంతేనా, మైనస్ GM by RA అంటే A into 1 plus C.
విఏ అంటే ఎన్ని రాయొచ్చే ఇందాక ఏమో రిలేషన్ ఏమొచ్చింది నీకు విపి బై విఏ ఎంత వచ్చింది ఏ ఇంటూ 1+c బై ఏ ఇంటూ 1 - c అంతేనాగా సో దాని నుంచి విఏ అంటే ఎంత రాసుకోవచ్చు విఏ అంటే ఎంత రాస్తా 1 - c ఇంటూ 1+e ఇంటూ విపి రాసుకోవచ్చు కదా తన ఇందాక వచ్చిన రిలేషన్ నుంచి ఇది రాయొచ్చు సో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో -1/2 విపి స్క్వేర్ విఏ అంటే ఇదంతా రాస్తాం అంటే 1 - e స్క్వేర్ బై 1+e స్క్వేర్ ఇంటూ విపి స్క్వేర్ వస్తుంది తన విపి స్క్వేర్ gm/a కామన్ది ఎంత వస్తుంది ఇది క్రాస్ మల్టిప్లై చేస్తాను 1+e స్క్వేర్ మైనస్ 1 - e స్క్వేర్ ఇంతేనా వచ్చేది ఇంతేనా వి అంటే అంతే వి అంటే ఎంత రాస్తాం 1 - c 1+c ఒకసారి చూడండి అంతేనా ఇందాక వచ్చిన రిలేషన్ అంటే విఏ బై విపి ఎంత వస్తుంది చూడండి విఏ బై విపి ఈక్వల్ టు ఇదేమో 1 - c రావాలి కదా 1 - c బై 1+c అవుతుంది దాని నుంచి విఏ ఎంత అవుతుంది 1 - c బై 1+c అంతేగా వచ్చేది gm/a సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 1+c -1+c దెన్ బై 1 - c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ విపి స్క్వేర్ దీనికి a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్ అంటే 4ab కదా ఫార్ములా 4 ఇంటూ e వస్తుంది డివైడెడ్ బై 1+c స్క్వేర్ ఇక్కడ 2eని కదా వచ్చేది ఈ 2e ఇందులో 2 టైమ్స్ ఈ 2 క్యాన్సిల్ అవుతుంది సో దాని నుంచి విపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది విపి స్క్వేర్ ఈక్వల్ టు 1+e హోల్ స్క్వేర్ బై 1 - e స్క్వేర్ ఇంటూ gm/a ఇంతైనా వచ్చేది అంత వస్తుంది నోట్ చేయండి అందరూ నోట్ చేయండి చెప్తాను చూడండి నెక్స్ట్ దీనికి ఇంకా సాల్వ్ చేస్తే చూడండి ఎంత రాయొచ్చు విపి ఈక్వల్ టు ఎంత రాస్తా విపి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ gm/a చూడండి ఇంటూ 1+c స్క్వేర్ డివైడెడ్ బై 1 - c స్క్వేర్ని ఏమైనా రాయొచ్చు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫుల్ ఫామ్లో ఉంది కాబట్టి 1 - c ఇంటూ 1+c అని రాయొచ్చు ఇదొకటి క్యాన్సిల్ అవుతుంది సో వెలాసిటీ అట్ p ఈక్వల్ టు gm/e ఇంటూ 1+c బై 1 - c సిమిలర్లీ నువ్వు అదేవిధంగా క్యాలిక్యులేట్ చేస్తే విఏ వాల్యూ gm/a ఇంటూ 1 - e బై 1+c వస్తుంది ఏ వెలాసిటీ ఎక్కువ రెండిట్లో ఏ వెలాసిటీ ఎక్కువ విపి ఎక్కువ విఏ ఎక్కువ ఏది ఎక్కువ విపి గ్రేటర్ దాన్ విఏనా విఏ గ్రేటర్ దాన్ విపినా సో న్యూమరేటర్లో ప్లస్ ఉందంటే న్యూమరేటర్ వాల్యూ ఎక్కువనే కానీ న్యూమరేటర్ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీకు ఇది రివాల్వ్ అయ్యేటప్పుడు శాటిలైట్ ఇట్లా రివాల్వ్ అయ్యేటప్పుడు ఇది దగ్గరగా వచ్చినప్పుడు వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శాటిలైట్ సన్కి దగ్గరగా వస్తుంది చూడండి దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ వెలాసిటీ దూరంగా ఉన్నప్పుడు తక్కువ వెలాసిటీతో రివాల్వ్ అవుతుంది కాబట్టి నీకు ఏరియాస్ కాన్స్టెంట్గా వస్తాయి ఏదైనా దూరంగా ఉన్నప్పుడు తక్కువ వెలాసిటీ దగ్గరగా వచ్చినప్పుడు ఎక్కువ వెలాసిటీతో ట్రావెల్ చేయడం వల్ల ఏరియా అనేది కాన్స్టెంట్గా ఉంటుంది చూడండి ఇందులో ఎసెంట్రిసిటీ మీద డిపెండ్ అయ్యి చూడండి ఎసెంట్రిసిటీ గ్రేటర్ దాన్ 1 అయ్యి టోటల్ ఎనర్జీ గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి టోటల్ ఎనర్జీ గ్రేటర్ దాన్ 0 అయితే ఆబ్జెక్ట్ ఎస్కేప్ అవుతుంది దెన్ ఎక్సెంట్రిసిటీ గ్రేటర్ దాన్ 1 అయ్యి
ఏదైనా శాటిలైట్ ఉంచుండి, ఆ శాటిలైట్లో రివాల్వ్ అయ్యేటటువంటి ఎలిప్స్ యొక్క ఎసెంట్రిసిటీ గ్రేటర్ దాన్ 1, నెక్స్ట్ టోటల్ ఎనర్జీ కనుక గ్రేటర్ దాన్ 0 అయితే అది హైపర్బోలిక్ పాత్లో ఆబ్జెక్ట్ ఎస్కేప్ అవుతుంది. అదే ఈ లెస్ దాన్ 1 అయ్యి టోటల్ ఎనర్జీ కనుక నెగిటివ్ అయితే, ఈ లెస్ దాన్ 1 అండ్ టోటల్ ఎనర్జీ కనుక నెగిటివ్ అయితే అది ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది. ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది. అదే నెక్స్ట్ ఈక్వల్ టు 0 టోటల్ ఎనర్జీ నెగిటివ్ అయిందనుకో సర్క్యులర్ పాత్ తీసుకుంటుంది. సర్క్యులర్ పాత్. అదే ఈక్వల్ టు 0 అండ్ టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు 0 అయితే పెరాబోలిక్ పాత్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ టు 0 టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు 0 అయితే పెరాబోలిక్ పాత్. కానీ ఒక ఆబ్జెక్ట్ని తక్కువ హైట్లో త్రో చేస్తే అదేమో పెరాబోలిక్ పాత్ తీసుకుంటుంది, ఎక్కువ హైట్లో త్రో చేస్తే ఎలిప్టికల్ ఆర్బిట్ తీసుకుంటుంది. రాసుకోండి. నెక్స్ట్ లా ఆఫ్ పీరియడ్స్, థర్డ్ లా. లా ఆఫ్ పీరియడ్స్ డెఫినేషన్, స్క్వేర్ ఆఫ్ టైమ్ పీరియడ్ ఈస్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ది సెమీ మేజర్ యాక్సిస్. డెఫినేషన్ రాసుకోండి. టైమ్ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్. ఇది థర్డ్ లా. టీ స్క్వేర్ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్. స్క్వేర్ ఆఫ్ టైమ్ పీరియడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్. చూడండి, మనకి ఎలిప్స్లో ఒక స్పెషల్ కేసు సర్క్యులర్ ఆర్బిట్ అన్నాం. సపోజ్ ఆ ప్లానెట్, ఆ శాటిలైట్ వచ్చేసరికి సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది. సర్క్యులర్ ఆర్బిట్ యొక్క రేడియస్ ఆర్ అని తీసుకుంటే, నువ్వు తీసుకున్నటువంటి శాటిలైట్ ఈ ప్లానెట్ చుట్టూ సమ్ ఆర్ అనే రేడియస్లో రివాల్వ్ అవుతుంది అనుకో. సో ఏ ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతాయి? ఇక్కడ రివాల్వ్ అవుతుంది, సర్క్యులర్ ఆర్బిట్ తీసుకున్నావు కాబట్టి సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటుంది. ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ దేనివల్ల వచ్చిందంటే డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల వచ్చింది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ను ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా అంటే దీని మాస్ క్యాపిటల్ ఎమ్, దీని మాస్ ఏమో స్మాల్ ఎమ్ అనుకుంటే జీ ఇంటూ ఎంఎం బై ఆర్ స్క్వేర్. అదే సెంట్రిపెటల్ ఫోర్స్కి ఫార్ములా ఎంబీ స్క్వేర్ బై ఆర్. ఇది క్యాన్సిల్ అవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. వి స్క్వేర్ ఈక్వల్ టు జిఎం బై ఆర్. మీరు వి అంటే వెలాసిటీ కదా, దీని వెలాసిటీ కదా. సో ఒకసారి రెవల్యూషన్ చేయడానికి ఎంత యాంగిల్ కవర్ చేస్తుంది ఇది? 360 అంటే 2π. అంటే వి ఈక్వల్ టు ఇట్లా రాసుకోవచ్చు కదా, వెలాసిటీ వి ఈక్వల్ టు పెరిమీటర్ 2πr/t అని రాయొచ్చు కదా. అంతేనా? వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైమేగా. సో డిస్ప్లేస్మెంట్ అంటే 2πr బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్. సో దీని నుంచి 4π² r² బై t² ఈక్వల్ టు జిఎం బై ఆర్. చూడండి, దీని నుంచి t² ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4π² r³ బై జిఎం కదా వచ్చేది. 4π² r³ బై జిఎం. ఇవన్నీ కాన్స్టెంట్ టర్మ్స్. ఇవన్నీ కాన్స్టెంట్ టర్మ్స్. మాస్ ఆఫ్ ది ప్లానెట్ జి అనేది కాన్స్టెంట్ కాబట్టి నీ t² అనేది ప్రపోర్షనల్ టు r³ వస్తుంది. t² ఈజ్ ప్రపోర్షనల్ టు r³. లా ఆఫ్ పీరియడ్స్ అంటాం. t² ఈజ్ ప్రపోర్షనల్ టు r³. వేరే ఆర్ అంటే ఏంటి? సర్క్యులర్ ఆర్బిట్ అయితే రేడియస్, ఎలిప్స్ అయితే క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్ అంటాం. ఆర్ అనేది సెమీ మేజర్ యాక్సిస్ అవుతుంది.